సలీం పాషా జ్యువెలరీ, పాన్ చౌరస్తా రోడ్డు, మహబూబ్ నగర్ మా వద్ద సరసమైన ధరల్లో అన్ని రకాలైన గ్యారంటీగా బంగారు మరియు వెండి ఆభరణాలు అందుబాటులో ఉన్నాయి. మా వద్ద ఆర్డర్పై డిజైనర్ ఆభరణాలు కూడా తయారు చేస్తాం. మరిన్ని వివరాల కోసం ఈ క్రింది సెల్ ఫోన్ నెంబర్లను సంప్రదించండి. 9032690023, 9885254758. నమస్తే, NHTV తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను ప్రియా. నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు. ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి. నీటి సమస్యను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు. ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి ఆదేశించారు. నియోజకవర్గంలోని తాడూరు మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండలు బాగా ఉన్న సందర్భంగా గ్రామ స్థాయి అధికారులతో మండల స్థాయి అధికారులు సమీక్షను నిర్వహించి వెంటనే చర్యలు తీసుకోవాలని, నీటి సమస్యపై తనకు ఫిర్యాదులు అందుకే సహించేదే లేదని హెచ్చరించారు. అవసరమైన గ్రామాల్లో బోర్లు వేయడం మరియు ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. కంప్లీట్ చేసినట్టు విద్యాశాఖ టాబ్లెట్స్ కూడా నాకు చెప్పండి. ఏదైతే మనకు ఎక్కువ వాడతామో ఆ మనకు మనకు ఎక్కువగా యూజ్ అవుతుందో అది చెప్పండి. నేను వాళ్ళతో మాట్లాడి మనకు ప్రొక్యూర్మెంట్ ఎక్కువ కావాలని చెప్తా. తీసుకున్నా కూడా తప్పకుండా చేస్తాం కూడా. మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఎంపీటీసీ అయినా సరే, స్పెషల్ ఆఫీసర్స్ అయినా సరే, సెక్రటరీ అయినా సరే, ఏ ప్రాబ్లం ఉన్నా అప్రోచ్ కావచ్చు. దాన్ని ఎంతో తొందరగా రెక్టిఫై చేసేలా చూస్తున్నాం. చాలా గ్రామ సెక్రటరీ మీద చాలా కంప్లైంట్ వస్తుంది. నేను పర్టికులర్ అందరి గురించి నేను ఒకరి గురించి చెప్తాను. అడగానే రెస్పాన్స్ అవ్వలేదు, రఫ్గా మాట్లాడుతున్నాను, చేస్తారని చెప్తున్నాను. అటువంటి కాకుండా మీరు ఒక గ్రామానికి ఇన్ఛార్జ్ రైట్ అయినా సరే, గ్రామస్తులైనా సామాన్య అలిజికేటెడ్ ఉంటారు కాబట్టి వాళ్ళకి తొందరగా ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళ మీ దగ్గరకు వచ్చినట్టు ఏదో బాధల్లో వచ్చడం, ఏదో ప్రాబ్లంతో వచ్చడం కాబట్టి తొందరగా మీరు రెక్టిఫై చేసుకొని వాళ్ళకి ఎటువంటి సాయం ఉన్నా తొందరగా అందించండి. వాళ్ళ ప్రాబ్లం ఉంటే నాకు తెలుసుకుని మా దగ్గర మేము కూడా హెల్ప్ చేయడం జరుగుతుంది. కాబట్టి పబ్లిక్ మనం ఉన్న పబ్లిక్ సర్వెంట్స్ నాతో సహా పబ్లిక్ ఎందుకు వచ్చినా పబ్లిక్ ఉంటేనే మీకు జాబ్ వచ్చింది. పబ్లిక్ తోనే నాకు ఫోటోగా నిలుతుంది. కాబట్టి పబ్లిక్ సర్వెంట్స్ మనం తప్పకుండా వారికి సాయం చేయాలి. పబ్లిక్ నుంచి మీ గురించి మాకు కంప్లైంట్ కావాలి, అదొకటి చూసుకోండి. లేకపోతే నేను సీరియస్ యాక్షన్ తీసుకుంటాను. నేను ఎంత సాఫ్ట్ ఉంటానో కొంచెం వచ్చినప్పుడు నేను దానికి సీరియస్ అవుతాను. కాబట్టి మీరు నా ఎటువంటి కంప్లైంట్స్ అనేది రాకుండా మీరు రెక్టిఫై చేసుకోండి. అంతే. వాళ్ళకి మళ్ళీ ఏమన్నా ఉంటే డైరెక్ట్ అనేది అప్రోచ్ చేయండి. ఈ అవకాశం వచ్చిన అందరికీ మేము ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ రిక్వైరీ మీ డిపార్ట్మెంట్ ఆర్డర్ చేసి, ఎందుకంటే వచ్చే సమయంలో మనకు ఎటువంటి నీటి ప్రాబ్లం కావాలి. ఒక కాన్స్టెన్సీ వైజ్ మీ ప్లాన్ కూడా విజిట్ చేయడం జరిగింది. ప్లస్ మీ డిపార్ట్మెంట్ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంలో నేను ప్రాబ్లం కాకుండా చూసుకుంటామో మీరు హామీ ఇచ్చింది మీ డిపార్ట్మెంట్, మీ సీనియర్స్, మీ బాస్. కాబట్టి విద్యుత్ ఒకటి, వాటర్ ఒకటి. ఈ సమ్మర్లో ఈ 2 months మనకి ఎటువంటి ప్రాబ్లం నీళ్ళు తగ్గిన ముందే చెప్పినప్పుడు దానికి ముందే ఎస్టేట్ ఫండ్ కూడా సెలెక్షన్ చేయడం జరిగింది. ప్లస్ మీకు కూడా ఎక్కువ ఫండ్ వచ్చింది సెపరేట్గా. మీరు మొత్తం ఏ విలేజ్ లో వాటర్ మిషన్ ట్యాంక్లకు నీళ్ళు పోతలేమో అక్కడ ఆల్టర్నేట్ ఇద్దరు ఎట్లా చూసుకోవాలా, బోర్ చేస్తారా, ప్లస్ చేస్తారా, ఇంకేమైనా ఉంటే కూడా విలేజ్ సెక్రటరీ ఉన్నారు, సెక్రటరీస్ కూడా అలర్ట్ చేయండి. వాళ్ళు కూడా కొంచెం అక్కడక్కడ కొంతమంది లేజీ ఉన్నారని కంప్లైంట్ వస్తుంది. సెక్రటరీ కూడా అలర్ట్ చేయండి. ఏడా ఇష్యూ కూడా వాటర్ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం వచ్చే కాబట్టి నేను రెక్టిఫై చేసి శానిటైజ్ పెట్టుకోండి. ఫ్లషింగ్ చేస్తారా, బోర్ చేస్తారా, అది మీ మీద పెట్టారు. టెక్నికల్ మాకు మాత్రం కంప్లైంట్ రావాలి. మేక్ షూర్ దర్ ఇస్ నో కంప్లైంట్ అడగమాట మీ బాధ్యత. కంప్లైంట్ వస్తే కంప్లైంట్ వచ్చినా కూడా విదిన్ 3 hours రెక్టిఫై చేసినట్టు ఉండాలి. ఓకే.
తాజా వార్తా కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.